నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎంత సంపాదించినా లేదా ఎంత పొదుపు చేసినా మీ ధనాన్ని మేనేజ్ చేసుకోగలిగితేనే నిజమైన ఆర్థిక స్వేచ్ఛ పొందగలుగుతారు. మార్గన్ హుసెల్ రాసిన ది సైకాలజీ ఆఫ్ మనీ పుస్తకం మనలో ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడే అంశాలను చెప్తుంది. ఈ వీడియోలో మనం డబ్బు యొక్క మనస్తత్వం గురించి తెలుసుకోబోతున్నాం. కావాల్సిన వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. డబ్బు అనేది బుద్ధితో కాదు, అలవాట్లతో వస్తుంది. చాలామంది ధనవంతులు బాగా చదివిన వాళ్ళు అనుకుంటాం, కానీ నిజానికి డబ్బు సంపాదించడానికి ఎక్కువ చదువు కంటే సరైన అలవాట్లు ముఖ్యం. ఎంత సంపాదించినా దానిని సరిగ్గా వాడుకోవడం తెలియకపోతే సంపాదించిన దానికి ప్రయోజనం ఉండదు. ఎంతోమంది సెలబ్రిటీలు కోటీశ్వరులైన తప్పుడు ఆర్థిక నిర్ణయాలతో కష్టాల్లో పడ్డం మనం చూస్తూనే ఉన్నాం కదా. పొదుపు, పెట్టుబడి, డబ్బు పెంచుకునే మంత్రం. ఎవరైనా ధనికులు అవ్వాలంటే ఎక్కువ సంపాదించడమే కాదు, దాన్ని సరిగ్గా దాచడం లేదా పెట్టుబడి పెట్టడం ముఖ్యం. ఉదాహరణకి వారెన్ బఫెట్ చిన్న వయసులోనే పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశాడు. అందుకే అతను ప్రపంచంలోనే గొప్ప పెట్టుబడిదారుల్లో ఒకడయ్యాడు. మీ రెవెన్యూ ఎంత ఉన్నా 20% అయినా సేవ్ చేయండి. అది మీ భవిష్యత్తుకు పెద్ద ఆస్తిగా మారుతుంది. డబ్బును పోగొట్టుకోవడం చాలా ఈజీ, సంపాదించడం కన్నా డబ్బును కాపాడుకోవడం ముఖ్యం. ఎంతోమంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఒక్క తప్పు ఆర్థిక నిర్ణయంతో సున్నా అయిపోయారు. అందుకే కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కడ ఎలా ఖర్చు చేస్తున్నామో అవగాహన ఉండాలి. ఎప్పుడూ ఒకే దానిపై ఆధారపడకుండా ఆదాయ వనరులను విభజించండి. కేవలం ఒక్క ఉద్యోగం లేదా ఒకే వ్యాపారం ఉంటే సరిపోదు, ఇంకో సైడ్ హజిల్ కూడా ఉండాలి. డబ్బు వెనుక పరిగెత్తకండి, డబ్బును మీ వెనుక పరిగెత్తేలా చేయండి. పెద్ద కారు, పెద్ద ఇల్లు ఉంటేనే ఆనందం అనుకుంటాం, కానీ నిజానికి మనకు తగినంత ఆదాయం ఉంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. ఎక్కువ డబ్బు సంపాదించాలని ఒత్తిడి పెంచుకోకుండా సరైన ప్లానింగ్తో నడవండి. పెద్దగా సంపాదించాలనే ఆలోచన కంటే ఏం చేస్తున్నా ఆనందంగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. కొన్ని వేల కోట్లు సంపాదించినా పని ఒత్తిడితో జీవితాన్ని ఆస్వాదించలేకపోతే అర్థం లేదు. ఇవి ది సైకాలజీ ఆఫ్ మనీ పుస్తకంలో ఉన్న ముఖ్యమైన పాయింట్లు. ఈ పుస్తకం మీ ఆర్థిక జీవనశైలిని మార్చేలా ఉంటుంది. డబ్బు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మీ భవిష్యత్తు బంగారు బాటలో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ అభిప్రాయాలు కింద కామెంట్ చేయండి. మరింత విలువైన కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తరువాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.